దేవుడికి ప్రభునామములో వందనాలు. చదివిన లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు ఈరోజు మనం మరొక సందేశాన్ని నేర్చుకుంటాం. దాని ఏమంటారా వెనకాల కానీ భక్తికి పునాది ఎప్పుడు వేయాలి అనే సందేశం గురించి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుంటాం. భక్తికి పునాది ఎప్పుడు వేయాలి? పునాది అనేది స్టాండర్డ్గా ఉంటే, పునాది అనేది స్థిరంగా ఉంటే భక్తి జీవితం, విశ్వాస జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పునాది అనేది సరిగా లేకపోతే నిర్మాణం కూడా స్థిరంగా స్టాండర్డ్గా ఉండే అవకాశము లేదు. పునాది బలంగా ఉంటే ఆ పునాది మీద కట్టే బిల్డింగ్ కూడా చాలా స్థిరంగా ఉంటుంది. అలాగే భక్తి జీవితానికి పునాది ఉంది, విశ్వాస జీవితానికి పునాది ఉంది. ఆ పునాది అనేది సరిగా ఉంటే విశ్వాస జీవితం, భక్తి జీవితంలో ఎలాంటి అస్థిరత కానీ, ఎలాంటి కదలికలు కానీ లేకుండా ఒక స్థిరత్వంతో జీవితాన్ని కొనసాగించగలం అన్నమాట. అంటే ఏంటి భక్తికి పునాది దేంతో వేయాలి, ఎప్పుడు వేయాలి, ఆ పునాది అనేది ఎలా వేయాలి అనే సందేశాన్ని మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా భక్తి యొక్క నిర్వచనం. భక్తి యొక్క నిర్వచనం. సహజంగా క్రిస్మస్ పండుగ లేదో ఈస్టర్ పండుగ అయిపోయిన తెల్లారి పేపర్లో హెడ్లైన్స్లో మనం చదువుతుంటాం, భక్తి శ్రద్ధలతోటి పండుగను ఆచరించిన క్రైస్తవులు, ఎంతో శ్రద్ధగా క్రీస్తు జన్మదినాన్ని జరుపుకున్న భక్తులు అని మనకి ఆ పేపర్లో, న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ మనకి కనిపిస్తుంది. అంటే వాళ్ళ దృష్టిలో భక్తులు అంటే ఎవరు? పండుగను ఆచరించిన వాళ్ళు, అంతే కదా. అంటే విచిత్రంగా మత శాఖల బిల్డింగ్లు కూడా ఎలా ఉంటాయంటే, ఆదివారం రోజేమో 5-10 మంది కనిపిస్తారు. పండుగ వచ్చేసింది అనుకో, బిల్డింగ్ అంతా ఏమైపోద్ది అనమాట, పూర్తిగా బిల్డింగ్ అంతా నిండిపోద్ది. అంటే వాళ్ళు పండుగ భక్తులు. వాళ్ళు అంటే కేవలం పండుగ పూట మాత్రమే భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు పండుగను ఆచరించిన భక్తులు అంటారు. అంటే లోకం దృష్టికి భక్తులంటే వాళ్ళకి తెలిసిన అర్థం అది. కానీ భక్తులని ఎవరిని పిలవాలి? గ్రంథం ప్రకారంగా, వాక్యం ప్రకారంగా భక్తులు అని, భక్తి అని దేనిని అనాలి మనం? కొందరేమో ఆదివారం భక్తులు ఉంటారు, పండుగ పూట భక్తులు ఎక్కువ మంది ఉంటారు, ఆదివారపు భక్తులు కూడా ఎక్కువ మంది కనిపిస్తుంటారు. అంటే ఆ భక్తిని ఎప్పుడు చూపిస్తుంటారు? కేవలం ఆదివారం మాత్రమే భక్తిని చూపిస్తుంటారు. జస్ట్ ఒక 2 hours అనమాట, అంతే. ఒక 2 hours ఆరాధన ముగించుకొని ఇంటికి వచ్చాం తమ్ముడు, పొట్టుగా నన్ను కొట్టిన తమ్ముడు అని ఫోన్ చేసింది ఒక అక్క.
అంటే 2 గంటల భక్తులు వాళ్ళు. అంటే కేవలం ఆ 2 గంటలు దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఎలాగున్నాడు? ఎంతో భక్తిగా, ఎంతో వినయంతో, ఎంతో తగ్గింపుతో. ఇంటికి వెళ్ళాడా, తన ప్రతాపాన్ని అంతా కూడా చూపించేశాడు ఆ మనిషి. ఈరోజు మన భక్తి అలా ఉండకూడదు. ఆ సింహాల గుహలో ఉన్న దానియేలు దగ్గరికి ఉదయం పూట దర్యావేషు పరిగెత్తుకుంటూ త్వరపడి వస్తుంటాడు. అప్పుడు దర్యావేషు ఒక మాట అంటాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? అంటే దానియేలు దేవుణ్ణి ఎప్పుడెప్పుడు సేవిస్తున్నాడు? నిత్యమా, విశ్రాంతి దినమా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? అంటే నిత్యము అంటే ఎప్పుడు కూడా దానియేలు ఏం చేస్తుందంటే దేవుణ్ణి సేవిస్తున్నట్లు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారమ్మా? ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాను, ఒక దర్యావేషు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఈరోజు మన భక్తి, మన సేవ కూడా ఎలా ఉండాలంటే కేవలం ఆదివారం పూటనో, మంగళవారం బైబిల్ తరగతులను, నెలలో ఒక బైబిల్ తరగతులనా కాదు. 24 గంటలు అంటే ప్రతి క్షణం కూడా దేవుని యొక్క సేవలో దేవుడు కోరుకున్నట్లు భక్తిగా బ్రతకవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఆదివారం భక్తులమా, లేకుంటే దానియేలు వలె నిత్యము దేవుణ్ణి సేవించే భక్తులం అనేది మనం పరిశీలించుకోవాలి ఒకసారి. పండుగను ఆచరిస్తే భక్తులైపోరు, ఆదివారం వస్తే భక్తులైపోరు, బైబిల్ చదివినంత మాత్రాన భక్తులైపోరు. ఇది భక్తి, ఇతను భక్తిపరుడు అనే గ్రంథము ఎవరికెళ్ళి చూపించింది తెలుసు కదా మీకు తెలిసిన మాటలే ఒకసారి చూడకుండా చెప్తారా? యాకోబు పత్రిక 1:27 ఏమంటాడు? పరామర్శించటం భక్తి. పరామర్శించటం ఎవరిని పరామర్శించటం? దిక్కులేని పిల్లలను. రెండోది విధవరాండ్రను. అంటే క్రియలు చేయటం భక్తి. అంటే భక్తి క్రియలతో కూడిందై ఉండాలన్నారు. భక్తి అంటే క్రియలతో కూడిందై ఉండాలి. ఇప్పుడు ఇది క్రియలకు సంబంధించింది కదా. అంటే పరామర్శించమని దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. అంటే భక్తి అనేది కేవలం నోటి మాటలతో చెప్పేది కాదు. అది క్రియల్లో చూపించేది భక్తి. ప్రాక్టికల్గా ఎదుటి వ్యక్తికి మనలో ఉన్న భక్తి ఏం చేయాలి? అది కనపడాలి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. విధవరాండ్ర గురించి ధర్మశాస్త్రం బహు గొప్పగా మాట్లాడుతుంది. మనం పాత నిబంధన చదివితే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ విధవరాండ్ర గురించి గొప్ప సందేశాన్ని దేవుడిస్తుంటాడు. విధవరాండ్ర పక్షాన దేవుడు నిలబడతాడు అని మాట్లాడటం కూడా మనం చూడొచ్చు గ్రంథంలో. ఒకవేళ ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కడైనా విధవరాండ్రు ఉన్నారంటే వారిని ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారి పట్ల నువ్వు అసభ్యంగా ప్రవర్తించటం, వారి పట్ల నువ్వు అమర్యాదగా ప్రవర్తించావంటే విధవరాండ్ర పక్షాన దేవుడు నిలబడతాడు. కాబట్టి విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను పరామర్శించడం అంటాడు. కేవలం క్రియలు కాదు, మరలా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవడం. అంటే పవిత్రంగా బ్రతకటం భక్తమా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాల విషయాన్ని మాట్లాడుతుంటారు. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల
వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తుణ్ణి అంటే అది వ్యర్థమైన భక్తి. అంటే భక్తిపరుడు నోటికి ఏం చేస్తుంటాడు? భక్తిపరుడు నోటికి ఏం చేస్తున్నాడంటే కళ్ళెం పెట్టుకుంటాడు, నోటిని తన అదుపులో ఉంచుకుంటాడు భక్తిపరుడు. 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యము తన కంటకొండ కన్ను తాను కాపాడుకునుటయునే. ఇహలోక మాలిన్యం అంటే లోకంలో మాలిన్యం ఉంది, లోకంలో అపవిత్రత ఉంది, లోకంలో పాపం ఉంది. అంటే పాపానికి దూరంగా పారిపోవటం భక్తి. పాపానికి దూరంగా పారిపోయి పవిత్రంగా బ్రతకటం భక్తి. పాపం జోలిపోకుండా బ్రతకటం భక్తి. భక్తి జీవితంలో ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత. అతి ప్రాముఖ్యంగా అంటే క్రైస్తవులకు ఉండవలసిన, నేను గతంలో చెప్పాను కదా, క్రైస్తవులకు ఉండవలసిన ఒక అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అంటే పరిశుద్ధత, పవిత్రత. తెలుసు కదా మీకు, ఏమంటాడు ప్రభు హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని మాట్లాడుతుంటాడు దేవుడు. అంటే దేవుడు ఎలాగూ పరిశుద్ధుడో దేవుని యొక్క ప్రజలు కూడా పరిశుద్ధులుగా బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే కేవలం సత్క్రియలు చేయటం కాదు, ఏమంటే ఇదిగో లోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవటం భక్తి, పవిత్రంగా బ్రతకటం భక్తి అని మాట్లాడుతుంటాడు. అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. ఇప్పుడు దేవుడు యోబు గురించి ఒక మాట అంటే కదా సహోదరులారా, ఊజు దేశమందు యోబు అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఏం చేశాడు యోబు? అతడు దేవునియందు భయభక్తులు కలగవాడేయండి, చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని అసహించుకోవటము భక్తి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువు ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో సొలొమోను కూడా భక్తికి నిర్వచనం చెప్తున్నట్లు మనం చూడవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటే. అంటే చెడుతనాన్ని అసహించుకోవటం భక్తి. చెడుతనం అసహించుకోవటం భక్తి. అంటే పాపానికి దూరంగా ఉంటాం, అపవిత్రత అంటకుండా. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నిజంగా కోపం వస్తుందా, లేకుంటే నవ్వుతున్నావా? పిల్లల్లో ఏదన్నా తప్పు కనబడితే పళ్ళు ఇచ్చుకొని ఇగిలిస్తున్నావా, లేకుంటే ఖండించటం, లేకుంటే గద్దించటం, వాళ్ళని ఏమైనా శిక్షించడం చేస్తున్నారా? అంటే ఎవరైనా సరే ఎవరిలోనైనా సరే చెడుతనం అనేది కనిపించేస్తే ఆ చెడుతనాన్ని ఏం చేయాలంట? ఆ దుర్నీతిని, చెడుతనాన్ని అసహించుకోవటము భక్తి అంట. పాపానికి దూరంగా పారిపోవటము భక్తి అనేది గ్రంథం ఇచ్చే భక్తికి పునాది దేంతో వేయాలి? భక్తికి పునాది దేనితో వేయాలి? ఇంటికి పునాది వేయాలి. ఇంటికి పునాది వేయాల్సినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? డబ్బుల గురించి ఆలోచించాం, ఖర్చు గురించి ఆలోచించాం. వైజాగ్ స్టీల్ వాడదాం, కాంక్రీట్ సిమెంట్ ఉంది, అన్ని సిమెంట్ల కంటే బెస్ట్ సిమెంట్ ఏంటంటే కేసీపీ సిమెంట్. అంటే వైజాగ్ స్టీలు, కేసీపీ సిమెంట్ వాడేమనుకో, పునాది ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. అంటే పునాది అనేది దృఢంగా ఉంటే దాని మీద మనం ఏం చేయగలము? ఇది ఒక 3-4 అంతస్తులు వేసుకోగలమనే ఒక ఆలోచన ఇల్లు కట్టే వ్యక్తికి వస్తుంటుంది. అంటే పునాదిలో ఏ ఐరన్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఇదిగో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తోటి మనం ఏం చేద్దాము? ఇదిగో పునాది వేద్దాం. ఎందుకంటే ఆ పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునాది అనేది సరిగా లేకపోతే తర్వాత నిర్మాణం అనేది సరిగా ఉండే అవకాశము లేదు. అది మనకందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఇంటికి పునాది దేనితో వేయాలో మనకు తెలుసు, మరి భక్తికి పునాది దేనితో వేయాలరా? భక్తికి పునాది దేనితో వేయాలి? దేనితో భక్తికి పునాది వేయాలి అంటే భక్తికి పునాది ఏంటి అసలుకి? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా భక్తి చేస్తున్నారు కదా, అంటే భక్తికి పునాది ఏంటి? భక్తికి ఆధారం అనేది ఏంటిది అసలుకి చెప్పాలి. మీరు చెప్పకపోతే పునాది అట్టేస్తున్నారు, మరి అర్థమైందా అన్నమాట? భక్తికి పునాది ఏంటి? భక్తికి పునాది దేనితో వేయాలి? భక్తికి ఆధారం అనేది ఏంటి? ఈరోజు మీరు భక్తి జీవితాన్ని ప్రారంభించారు అనేక సంవత్సరాల క్రితం, కాబట్టి ఒక పునాది కట్టుకున్నారు. ఆ పునాది మీద మీరు ఏం చేస్తున్నారంటే ఆ జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఇందుకు ఏంటి పునాది ఏంటి? నీ విశ్వాసానికి, నీ భక్తికి పునాది ఏంటి అసలుకి? ఆధారం ఏంటి? ఆధారం ఏంటి? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. అంటే భక్తికి ఆధారమైన ఏంట్రా తిరిగారా? భక్తికి ఆధారమైనది. ఇప్పుడు ఈ స్లాబ్ ఉంది, ఈ స్లాబ్కి ఆధారం ఏంటంటే ఇది పిల్లర్స్. గోడలు లేకపోయినా సరే స్లాబ్ ఎలా నిలబడది? పిల్లర్స్ అనమాట. అంటే ఈ స్లాబ్ నిలబడటానికి ఈ పిల్లర్స్ ఆధారం. మన భక్తికి ఆధారం ఏంటి? అర్థం కాలేదా? మన భక్తికి ఆధారం ఏంటి? మీకు ఒక పిచ్చి పెట్టింది, మీకు ఎప్పుడు దేవుడు దేవుడు, పరలోకం పరలోకం, నరకం నరకం అంటారు. ఎవరు చూసారు ఆ పరలోకాన్ని? పిచ్చి పెట్టింది మీకు. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు రాది గరం ఎందుకు రాస్తున్నావు నువ్వు? తీయే నోట్స్ ఇచ్చింది ఎందుకు? కామన్ సెన్స్ లేదురా కొద్ది కూడా? ఆరాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? రాయట్లేదు నువ్వు? భక్తికి పునాది, భక్తికి ఆధారమైనది ఏంటంటే ఇదిగో సత్యము అని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. సత్యము లేదా దేవుని యొక్క వాక్యము. అంటే మన విశ్వాసానికి, మన భక్తికి ఆధారమైనది ఏంటిదమ్మా? దేవుని యొక్క వాక్యం. వాస్తవానికి మనం ప్రభునేసింది కనులారా చూసామా? చెవులారా ఆయన డైరెక్ట్గా ఆయన బోధలు ఏమన్నా మనం విన్నామా? వినలేదు. అంటే ఆయన బోధలు డైరెక్ట్గా మనం వినకపోయినా సరే, కన్నులారా ఆయన చూడకపోయినా సరే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన పట్ల మనము కనపరుస్తున్నాం. అంటే చూడకుండా వినకుండా ఏంటి నీ రుజువేంటి, నీకు ఆధారం ఏంటి అసలుకి నీ భక్తి కంటే? ఇదిగో దేవుని యొక్క వాక్యం. నా కన్నులు ప్రభునేసును చూడలేదు, కానీ అపోస్తుల యొక్క కన్నులు ఏం చేసినవి? అపోస్తుల యొక్క కన్నులు ప్రభునేసును చూసినవి. అపోస్తుల యొక్క చెవులు ప్రభునేసు యొక్క బోధన విన్నవి. అపోస్తుల యొక్క చేతులు ప్రభుని యేసుని తాకినవి. అదే యోహాన్ అంటాడు, మేము కన్నులారా ఏది చూచితిమో, చెవులారా ఏది వింటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. మన కన్నులు చూడలేదు వాస్తవమే, కానీ అపోస్తుల యొక్క కన్నులు చూసినవి. చూసి వాళ్ళు ఏం చేశారంటే గ్రంథంలో రికార్డ్ చేసినట్లు మనకే కనిపిస్తుంది. ఆనాటి సమాజానికి వారు సాక్ష్యం ఇచ్చేశారు, గ్రంథంలో రికార్డ్ చేశారు. మన భక్తికి, మన విశ్వాసానికి పునాది ఏంటో సరే సార్ వాక్యం. మనుషుల యొక్క సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు భక్తి జీవితానికి పునాది కాదు.
మనుషుల యొక్క మాటలు భక్తి జీవితానికి పునాది కాదు. భక్తికి పునాది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రభునేశ్వరుడు ఒక మాట అంట కదా, మీకు తెలుసు కదా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలిన. అంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటల ప్రకారంగా జీవితాన్ని కట్టుకుంటుంటారో వాళ్ళ పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది. అంటే బండ మీద వేసిన పునాది ఎలాగుంటుంది? ఒక అద్భుతమైన స్టాండర్డ్ అనమాట అది. ఏ సమస్యకి కదిలిపోతుంది. గాలి గాలి వీసింది, వరదలు వచ్చినవి, వాన కురిసింది, అయినా సరే బండ మీద పునాది వేయబడింది కాబట్టి కూలిపోయింది. అదేమన్నా కదలదు. అది ఏ సమస్యకు భయపడదు, ఏ శ్రమకు కూడా అది కదలదు. ఎందుకంటే పునాది ఎలాగుంది? పునాది స్టాండర్డ్గా లేకపోతే చిన్న గాలికి ఏమైపోద్ది? అందుకే ఒక్కోసారి మనం కూడా చిన్న చిన్న సమస్యలకు ఏమైపోతాం అంటే పునాది ఎలాగుంది అప్పుడు? అంటే చిన్న చిన్న సమస్యలకు నువ్వు కదిలిపోతున్నావు అంటే నీ పునాది ఎలాగుంది ఇప్పుడు? సార్ చెక్ చేసుకో నీ పునాది ఎలాగుందో. పునాది మీద కట్టబడిన వారు అంటాడు కొలస్సీ పత్రికలో. పునాది చాలా ప్రాముఖ్యమైనది. పునాది దేంతో వేయాలి పునాది అంటే దేవుని యొక్క వాక్యముతో పునాది వేయాలని మాట్లాడటం మనం చూడవచ్చు. నంబర్ 3, భక్తికి పునాది ఎప్పుడు వేయాలి? భక్తి జీవితానికి పునాది ఎప్పుడు వేయాలి చెప్పండి. శ్రవణ్, ఎప్పుడు వేయాలి పునాది చెప్పు ఒకసారి. శ్రవణ్ అంటే నీ పేరేనా? భక్తికి పునాది ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేస్తే జీవితం బాగుంటుంది రా జ్యోతి? పునాది ఎప్పుడు పడాలి భక్తి జీవితానికి? లోకమంతా అనుభవించిన తర్వాత, బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తే బాగుంటుందా? ఎప్పుడు వేయాలి పునాది అంటే గ్రంథం ఇచ్చే సందేశం ఏంటంటే బాల్యములోనే. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కింద పుట్టినట్లు ఏమన్నాడు? వృద్ధుడైనప్పుడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అంటే వాడు ఏ మార్గంలో నడవాలో, వాడికి ఏ మార్గము క్షేమంగా ఉంటుందో ఆ మార్గాన్ని చూపించాల్సింది ఎప్పుడురా? బాల్యంలో. కాబట్టి విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి ఒక మనిషికి పునాది ఎప్పుడు పడాలంటే బాల్యంలోనే పడాలి. ఒక నిత్యత్వపు మార్గాన్ని వాడికి చూపించాలి, ఒక మంచి మార్గాన్ని వాడికి చూపించాలి బాల్యంలోనే. మనం చూపించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మార్గం అదే. ఈరోజు వాస్తవానికి మన ఆలోచన ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళే లోపు నా కొడుకుకి, నా కూతురికి ఖచ్చితంగా ఏదైనా కొంచెం సంపాదించి వెళ్ళాలి. అంటే మనం వారి కొరకు సంపాదించడము, ఎలా సంపాదించాలో మార్గం చూపించటం కాదు. వాస్తవానికి ఎలా సంపాదించాలో మార్గం నీకు నాకు ఎవరైనా చూపారా? ఇప్పుడు ఎవరైనా చూపిస్తే నువ్వు సంపాదిస్తున్నావా? నీకు ఆలోచన వచ్చేసిందా? అంటే మనం వాళ్ళ కొరకు చేయవలసింది ఏంటి? ఒక తల్లి, ఒక తండ్రి వాళ్ళ కొరకు, పిల్లల కొరకు చేయవలసింది ఏంటంటే ఒక మంచి మార్గాన్ని వాళ్ళకు చూపించాలి, ఒక నీతి మార్గాన్ని వాళ్ళకు చూపించాలి. ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులుగా ఈ నియమాన్ని నెరవేర్చే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పో. ముసలివాడైన తర్వాత కూడా దాని నుంచి, ఎందుకంటే పునాది ఎప్పుడు పడ్డది?
యవన కాలంలో కాదు, వాడే తెలుసుకుంటాడులేనా అంటారు కొంతమంది. వాడే తెలుసుకుంటాడులేనా, వాడు నేర్చుకుంటాడులేనా. యవన కాలంలో పునాది కాదు. యవన కాలంలో ఏం చేయాలి? యవన కాలంలో బరువు మోయాలి. యవన కాలం మందు కాడి మోయిట నరునికి మేలు. అంటే మొయ్యాల్సింది యవన కాలంలో, పునాది వేయవలసింది ఎప్పుడురా? బాల్యంలో. నేను యవన కాలంలో పునాది వేస్తానంటే కుదరదు. బాల్యం మోసే వయసు కాదు. మోసే వయసు, బరువు మోసే వయసు ఏది? యవనం. బరువు మోసే వయసు యవనము. ఆ పునాది వేసే వయసు ఏంటంటే బాల్యం. ఎందుకంటే మీకు తెలిసినట్టు బాల్యం అనేది ఒక మొక్క, ఒక లేత తీగ. ప్రహరీ గోడ బట్టే తీగేసేవరా, అది పక్కింట్లోకి వెళ్ళిపోతుంది, లేదా మరొక వంకరకి వెళ్ళిపోతుంది. వెంటనే ఇటు తిప్పామనుకో, ఆ తీగ ఏం చేస్తుంది? ఇటు తిప్పితే అటే. ఆ చిన్న మొక్క కదా, ఒకవేళ అటు వంగింది అనుకో, స్టైరింగ్లో పెట్టామనుకో, అంటే ఆ చిన్న మొక్క ఏం చేస్తుంది? ఎటు వంచితే వంగుద్ది. ఒకరోజు ఆ మొక్క పెరిగి పెద్ద మానైపోయింది, పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. వంచడం కుదురుద్దా? వంచడం కుదరదు. పక్కింట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి? నరకటమే. ఇంకా అక్కడ కుదరదు, వంచడం కుదరదు. ఇక్కడ ఏం చేయాలండి? నరికేస్తేనే అక్కడ పని అయిపోతుంది తప్ప వంచటం ఎంత మాత్రము కూడా కుదరదు. అంటే బాల్యం ఒక మొక్క లాంటిది, యవనం ఎదిగిన ఒక మ్రాను లాంటిది. కాబట్టి పునాది అనేది ఒక మనిషికి ఎప్పుడు వేయాలి? ఈరోజు మన పాఠం అదే, భక్తికి పునాది ఎప్పుడు వేయాలంటే ఇదిగో బాల్యంలోనే. మీకు తెలుసు కదా, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో. దుర్దినాలు రాకముందే, ముసలితనం రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏ విషయాలు నేర్పుతున్నాం బాల్యంలో పిల్లలకి? వేటి గురించి బాల్యంలో మనకి పునాది వేస్తున్నాం పిల్లలకి? ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చున్నా నీవు నీ బిడ్డకి భక్తి జీవితానికి పునాది వేస్తున్నావురా? ఎరా, నీ భక్తి జీవితానికి పునాది, పిల్లల యొక్క భక్తి జీవితానికి పునాదులు పడుతున్నాయా? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. నేటి బాలలే రేపటి భక్తులు. అది మన సిద్ధాంతం, అంతేనా? నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి భక్తులు. అంటే భవిష్యత్తులో భక్తులు తయారవ్వాలంటే బాల్యంలో ఏం చేయాలి? అది మొక్క. మరలా చెప్తున్నాను, ఆ మొక్క ఏం చేస్తుందంటే ఎటు వంచితే అటు వంగుద్దది. తర్వాత వంచలను చూసావనుకో, అది నీ వల్ల కాదు, ఎవరల్లా కాదు, అది పరమదేవుడు కూడా వదిలేస్తాడు ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే వాడికి స్వాతంత్రం వస్తుంది, స్వాతంత్రం వచ్చేసింది వాడికి, స్వేచ్ఛది. బాల్యం స్వాతంత్రం లేనిది, యవ్వనం స్వాతంత్రం కలిగినది. స్వాతంత్రం లేనిది కాబట్టి వాడు మనం ఏం చెబుతుంది ఖచ్చితంగా చేయాలా. యవ్వన కాలంలో చెయ్యడో. ఎందుకంటే వాడికి స్వాతంత్రం వచ్చింది, వాడికి స్వేచ్ఛ వచ్చింది. వింటాడా మాట? వినడు. మరి ఆ యవ్వన కాలంలో మాట వినాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? నువ్వు తెలుసుకుంటలేనా వాడే? ఎందుకంత కేర్లెస్, అంత నిర్లక్ష్యం? నిర్లక్ష్యం కనిపిస్తుంది ఒకసారి మనకు కూడా. నెంబర్ 4, బాల్యంలోనే భక్తికి పునాది వేయాలి కదా. ఇప్పుడు ఈ భక్తికి పునాది ఎవరు వేయాలి? భక్తికి పునాది ఎవరు వేయాలి? కోట్య? పునాది వేయాలి కదా. పునాది బాల్యంలోనే వేయమని చెప్తుంది గ్రంథం. ఆ బాధ్యతని ఇప్పుడు ఎవరు తీసుకోవాలక్క? సత్యవతక్క, ఎవరు తీసుకోవాలి బాధ్యతని? మొట్టమొదటి ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యతని చేతుల్లోకి? తండ్రి. 2, ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యతని? తల్లి. మొదట తండ్రిది. తెలుసు కదా, మీకు తెలిసిన కంఠస్థ వాక్యమే. ఏమంటాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా అన్నాడా, తల్లులారా అన్నాడా? తండ్రులారా.
తల్లులారా కాదు, నువ్వు ఆమె మీద నెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పురుషులు భార్య మీద నెట్టేస్తుంటారు. ఇదేం చేస్తున్నా ఇంట్లో ఉండి? నువ్వేం చేస్తున్నావు మరి? నేనేం చేస్తున్నానంటే నేను లోకంలో పడిపోయి సంపాదనలో పడిపోయానన్నా. నేను బిజీ అన్నా. ఎందులో బిజీ? నేను వ్యాపారంలో బిజీ, నేను ఉద్యోగంలో బిజీ, ఇదిగో నేను లోకంలో బిజీ. నేను లోకంలో బిజీ అయిపోయాను కాబట్టి వారిని పెంచడం నాకు ఒకరోజు దేవుని లెక్క చెప్పాలి. నువ్వు ఒకరోజు పరమదేవునికి, దేవుని యొక్క సముఖంలో ఆయనకి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను బిజీ. నువ్వు బిజీ కాబట్టి అంటే భౌతికంగా చూడటం మాత్రమే కాదు, కానీ ఒక ఆత్మ సంబంధమైన బాధ్యత ఏంటంటే తండ్రులుగా, సహోదరులారా, బాల్యం నుంచి వారికి నేర్పటం అనేది మొట్టమొదటి తండ్రి యొక్క బాధ్యత. నువ్వే తీసుకోవాలి మొట్టమొదట. నేను చెప్పాను కదా గతంలో, సెల్ ఫోన్ చూసే ఒక అరగంట సమయాన్ని తగ్గించుకోండి. తీసుకుంటానా? సెల్ ఫోన్ చూస్తాం కదా రోజులో మనం. ఒక్క అరగంట సమయం తగ్గించుకొని ఆ అరగంట సమయాన్ని ఎవరితో స్పెండ్ చేయాలి? పిల్లల దగ్గర కూర్చోబెట్టుకో. ఒక్క అరగంట మొబైల్ దగ్గర పెట్టి ఆ అరగంట పిల్లల దగ్గర కూర్చోబెట్టుకో. అంటే పిల్లల కోసం ఒక్క అరగంట మొబైల్ కూడా పక్కన పెట్టలేవా కోటే? ఒక్క అరగంట ఆఫీస్ నుంచి ముందుకు రాలేవా? ఒక్క అరగంట వ్యాపారం నుంచి ముందుగా రాలేవా? ఒక్క అరగంట పొలం పని నుంచి ముందుగా రాలేవా? ఎవరి కోసం? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో, ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావో వాడు ఒక నీతి మార్గంలో నడవటానికి ఒక్క అరగంట కూర్చోబెట్టి దైవికమైన విషయాలు మాట్లాడే సమయం లేదా? రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అది వెంటనే రాదు. అది దీర్ఘకాలపు రిజల్ట్ వస్తుంది అన్నమాట. దీర్ఘకాలపు రిజల్ట్ రావాలంటే ఈరోజు మనం కష్టపడాలి. ఏమది ఏమన్నా కష్టమా? బరువులు మోస్తున్నావా? ఒక అరగంట కూర్చొని పిల్లలకి చెప్పడానికి ఏమన్నా బరువులు మోస్తున్నావా? కాబట్టి ఎవరు వేయాలి పునాది? ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలంటే తండ్రులారా. ఈరోజు మనం బిజీ బిజీ. ఎందులో బిజీ? మనం సైలెంట్ గారు బిజీ అయిపోయాం మనం. అంటే దేవుని గురించి పిల్లలకు చెప్పే సమయం కూడా మనకి లేదు. ఉన్నాం, ఉపయోగించం కదా. లేదు అంటాం అబద్ధం. వాస్తవానికి ఏం లేదంటాం, అవునా? సమయం లేదంటాం, నిజం అబద్ధమరా? అదొక నెపం అంతే. ఉన్నా ఉపయోగించట్లేదు. ఈరోజు మనం ఉన్నా ఉపయోగించలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సమయం లేదు. నాకు ఎవరైనా చేతులు ఎత్తారా? ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ నేను బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదని ఎవరైనా చేతులు ఎత్తారా? అంటే ఉన్నా సరే ఏం చేయలేకపోతున్నారు? వ్యర్థంగా దేనికో సమయాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుతున్నాం అనమాట, రోజుల సమయాన్ని. నెక్స్ట్ ఈ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? శ్రీడారా తల్లే కదా తీసుకోవాల్సింది. ఈ బాధ్యతను ఎవరు తీసుకోవాలంటే తల్లే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కువగా దగ్గరగా ఉండేది ఎవరు? దగ్గరగా ఎక్కువగా ఉండేది ఎవరంటే తల్లి దగ్గరగా ఉంటుంది. అంతేనా? తల్లి చాలా దగ్గరగా ఉంటుంది. ఏం చేయాలరా మీరు? ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, రావటం ఆలస్యమైంది. ఏం చేయాలి? తల్లి ఏం చేయాలమ్మా? దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడితే ఏంట్రా? టీవీకి వచ్చే పక్కన పెట్టండి, సెల్ ఫోన్కి వచ్చే పక్కన పెట్టండి, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే మాటలకు వచ్చే పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ మాటలు దీర్ఘకాలం ప్రభావం చూపిస్తారా? ఇప్పుడు చెప్పాల్సింది నువ్వైతే స్కూల్కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేస్తావు? వీడికి భయం చెప్పండి సార్. ఎవరు చెప్పాలి భయం? ఎవరు చెప్పాలి భయం? వీడికి భయం చెప్పండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెబుతారా? టీచర్ దగ్గర. టీచర్ భయం చెప్పాలా, నువ్వు చెప్పాలా? అంటే ఆ మాట చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? టీచర్ ఎలా చెబుతాడు భయం? మొదటి పాఠశాల ఏది? ఇల్లు. పలక పక్కన పెట్టుకొని వాళ్ళు వృద్ధి లేదా? ఏబీసీలు వృద్ధి లేదా? దేవుడు అని వృద్ధి లేవా? సంకల్పం అని వృద్ధి లేవా? నీతి అని వృద్ధి లేవా? పదాలు వృద్ధి లేవా?
అంటే ముందు అసలు అది నేర్పాలనే మనసు అది హృదయంలో అసలు ముందు మనకు లేదు కదా. ఎవరో చెప్పడం కాదు, ముందు మనం చెప్పాలి. భయం చెప్పండి మేము మాస్టర్ గారు, కొట్టండి సార్ అండి అవసరం అయితే. నువ్వేం చేస్తావు మరి? ఇప్పుడు బెత్తం నీకు ఇచ్చాడా, టీచర్కి ఇచ్చాడా దేవుడు? జరాజు బెత్తం తండ్రికి ఇచ్చిండా, టీచర్కి ఇచ్చిండా? చెప్పాలి. బెత్తము వాడనవాడు తన కుమారునికి విరోధి. నువ్వేం చేస్తావు? బెత్తం తీసుకెళ్ళి ఎవరికి ఇస్తావు? టీచర్కి ఇస్తావా? టీచర్కి ఏం పని? అంటే చేతకాని మాటలు అంతే. ఇతరులని భయం చెప్పమంటున్నామంటే దాని అర్థం ఏంటి? మనకు జాతకాలేదనమాట. మనకు జాతకాలేదు కాబట్టి ఎవరికి చెప్తున్నా పని? నువ్వు చెప్పన్నా నా మాట లేదు వాడు అనకూడదు ఆ మాట. ఇప్పుడు బైబిల్లో ఎవరన్నా ఇద్దరు స్త్రీల పేరు చెప్పండి. బాల్యంలోనే తమ పిల్లలకు పునాది వేసిన ఇద్దరు స్త్రీలు. బాల్యంలోనే తమ పిల్లలకి పునాది వేసిన ఇద్దరు స్త్రీలు. పాత నిబంధనలో ఒక స్త్రీ, క్రొత్త నిబంధనలో ఒక స్త్రీ. అక్కడ తండ్రి పాత్ర కనపడదు. ఎవరి పాత్ర కనిపిస్తుంది? ఎక్కువగా తల్లి పాత్రే కనిపిస్తుంది. పాత నిబంధనలు ఎవరు కనిపిస్తారు? హన్నా కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలు ఎవరు కనిపిస్తారు? యూనికే కనిపిస్తుంది కదా, యూనికే. అందుకే అంటాడు కదా, ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికిలోను వసించుచున్నది, అది నీయందు సహా వసించున్నది. ఎంత గొప్ప విషయం అండి. విశ్వాసాన్ని వారసత్వంగా పొందడం అంటే చిన్న విషయమనా? ఆస్తిని వారసత్వంగా పొందడం కాదు. దేని వారసత్వంగా పొందాడు తిమోతి? తల్లిదండ్రులకు రోగాలు ఉంటే రోగాలు కూడా వారసత్వంగా పొందుతారులేండి. అంటే వంశపారంపర్య రోగాలు ఉంటాయి కొన్ని. రోగాలు వారసత్వంగా పొందడం కాదు, ఆస్తిని వారసత్వంగా పొందడం కాదు. ఎందుకు? ఆయన ఏది వారసత్వంగా పొందాడు? ఇప్పుడు నీ రోజు నువ్వు విశ్వాసి కదా, ఇక్కడ కూర్చున్న విశ్వాసి కదా నువ్వు నేను. ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసం, నాలో ఉన్న విశ్వాసం నెక్స్ట్ ఎవరికి పంపిణీ చేయాలి? పంపిణీ చేయాలి నువ్వు నెక్స్ట్. అట్లా ట్రాన్స్ఫర్ కావాలి అక్కడ. ఒక పోలీసు కొడుకు ఏమనుకుంటాడా? నేను కూడా మా నాన్నలో పోలీసు అవ్వాలనుకుంటాడు, అవునా? డాక్టర్ కొడుకు కనుక ఏమన్నా నేను కూడా నాకు డాక్టర్ అవ్వాలి మా నాన్నలాగా. ఒక విశ్వాస కొడుకు నేను కూడా మా నాన్నలాగా విశ్వాసం అవ్వద్దు అనుకోకూడదా? అంటే అలా అనుకోవట్లేదంటే మనం విశ్వాసంగా బ్రతకట్లేదేమో బహుశా, అంతేనా? వాడు అలా అనుకోవట్లేదంటే నువ్వు ఎలా బ్రతకట్లేదు అనమాట. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, ఒక పోలీస్ కొడుకు పోలీస్ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే కొడుకు వాడు కూడా మరలా ఎమ్మెల్యే అవ్వాలి. మరి ఒక విశ్వాస కొడుకు నేను కూడా మా నాయనలాగా విశ్వాసం అవ్వాలి. వాస్తవానికి తిమోతి తండ్రి గ్రీస్ దేశస్తుడు, తల్లి యూదురాలు కదా. తండ్రి ఏమో గ్రీస్ దేశస్తుడు అన్యుడు, తల్లి ఏమో యూదురాలు. చూడండి, ఒక అన్య తండ్రి యొక్క ప్రభావం పడకుండా తల్లి ఏం చేసిందమ్మా? అద్భుతంగా పెంచేసింది. బాల్యం నుంచి లేఖనాలనే బాల్యం నుంచి జరుగుతాడు. ఈరోజు మన పిల్లలకి ఏ పుస్తకంలో బుక్ ఎక్కడుందో మనకు తెలియదు, పిల్లలకు తెలియదు, అవునా? పుస్తకం బైబిల్లో ఏదైనా పుస్తకం మీద చదివితే ఇండెక్స్ చూస్తుంటారు. ఒకసారి మీరు కూడా చూస్తారులే కొంతమంది. మనమే ఇండెక్స్ చూస్తుంటే వాళ్ళు ఏం చూస్తారు మరి? ఇన్ని సంవత్సరాలు అయినా సరే బైబిల్ చదివి ఇండెక్స్ చూడాలా? ఇండెక్స్ చూసి బైబిల్ చదువు దయచేసి. ఇప్పుడు మన పిల్లల పుస్తకం మీద చెప్పామనుకో, ఇండెక్స్ చూస్తారా డైరెక్ట్ పుస్తకం తీస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ఏ పుస్తకం ఎక్కడుందో తెలియలా. కానీ తిమోతికి లేఖనాలు ఎప్పటి నుంచి తెలుసు? ఆయనకి బాల్యం నుంచి లేఖనాలు తెలుసు తిమోతికి. చదువు ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 195వ పేజీ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎప్పటి నుంచి? బాల్యం నుండి. బాల్యం నుంచి నువ్వు లేఖనాలు ఎరుగుదువు. మన పిల్లలు బైబిల్ చదువుతున్నారు ఇంట్లో మన పిల్లలు బైబిల్ చదువుతున్నారా? నువ్వు చదవటమే కాదు, ఎవరు చదవాలి? పిల్లలు చదవాలి. ఒక గొప్ప వ్యక్తి అయిపోయాడు కదా తిమోతి కాలక్రమంలో. తిమోతి గురించి ఒక సాక్ష్యం చెప్తాడు పౌలు.
మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అసలు తిమోతి లాంటి వాడు నా దగ్గర లేడు. ఫిలిప్పీలతో మాట్లాడుతుంటాడు. నా దగ్గర అనేక మంది ఉన్నారు, కానీ తిమోతి లాంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు సమూయేలు పెంపకంలో కూడా మనకి అయితే రికార్డులు లేదు, కానీ ఎక్కువ పాత్ర ఎవరు కనిపిస్తుందా? హన్నాది కనిపిస్తుందా, లేకుంటే ఎల్కానది కనిపిస్తుందా? హన్నాది ఎక్కువ కనిపిస్తుంది కదా. హన్నాది ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. ఆయన 3 ఉద్యోగాలు చేశాడు కదా, గొప్పవాడు అయిపోయాడు కదా. ఆయన కూడా ఏం ఉద్యోగాలు చేశాడు? శ్రవణం, న్యాయాధిపతి, యాజకుడు, ప్రవక్త. 3 ఉద్యోగాలు చేశాడు అద్భుతంగా. గొప్ప ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. తల్లి ఏం చేసింది? వేసింది, పునాది వేసింది. అక్కడ పునాది వేసేసి వదిలేసింది. ఇక్కడ పునాది వేసి వదిలేసింది. ఇంకా ఆ పునాది మీద బిడ్డ ఏమైపోయాడురా? పెరిగి పెద్ద అయిపోయి మహావృక్షం అయిపోయాడు. చిన్న మొక్కనే బాగా పెంచింది. ఆ మొక్క ఏమైపోయిందంటే ఎదిగి ఒక మహావృక్షం అయిపోయింది. వదిలేసింది, పునాదేసి వదిలేసింది. ఆవిడ ఎక్కడ వదిలేసింది? సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళేది. ఎలా వేయాలి పునాది? డస్టరు మొన్న వేరే దానికి ఉపయోగించారు. భక్తికి పునాది ఎలా వేయాలి? ఎలా అంటే శిరీష, ఎలా అంటే ఏంట్రా? అర్థమైంది. ఎలా అంటే పునాది దేంతో వేయాలో మనం చూసాము, ఎప్పుడు వేయాలో మనం చూస్తున్నాము. ఆ భక్తికి పునాది ఎవరు వేయాలో మనం చూస్తున్నాము. ఆ భక్తికి పునాది బిడ్డలకు ఎలా వేయాలి? ఎలా అంటే లెక్చరర్ ఇవ్వటం కాదు. లెక్చరర్ ఇవ్వటం అంటే చెప్పటం, కండిషన్లు, కమాండ్లు, కేకలు, బొబ్బలు. లెక్చర్ ఇస్తే వాడు నేర్చుకోడు. కూర్చోబెట్టి మాదిరి ఎలా అంటే మాదిరి చూపటం. ఎవరికి మాదిరి చూపటం? పిల్లలకు మాదిరి చూపటం. లెక్చర్ ఇస్తే వాడు ఎండో. లెక్చరర్తో లెక్చరింగ్తో నేర్చుకోవడం అనేది చాలా తక్కువ. కళ్ళతో వాడి కంటికి కనిపించేలాగా మనం చేసామనుకో, అది తొందరగా నేర్చుకుంటాడు వాడు. అందుకే ప్రభునేస్ అన్నమాట మీకు గుర్తుందా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయలేదు. చెప్పాను కదా, పాత ఉదాహరణలే. నాన్న కట్టుకున్నట్టే లింగి కట్టుకుంటాడు. ఎవరైనా చెప్పారా లింగి కట్టుకోమని? అమ్మ కట్టుకున్నట్లే కండమైన పైట సంగి వేసుకుంటారా పిల్లలు? ఎవరు చెప్పారు అలాగా పైట సంగిలాగా చీరలా కట్టుకోమని? అమ్మ ఏమని చెప్పిందా? చెప్పలా. అమ్మ వేసుకోవడం చూసి అమ్మ వేసుకుంటుంది. ఆ లేదర్కి బ్లేడ్ ఉండదు. బ్లేడ్ లేనప్పుడు నాన్న లేనప్పుడు ఏం చేస్తుంటాడు? బ్లేడ్ లేకుండా, ఇదిగో బ్లేడ్ లేకుండా గడ్డం తీసుకుంటాడు. ఎక్కడ చూశాడు గడ్డం తీసుకోవటం? సిగరెట్ తాగడం ఎక్కడ చూశాడు? నాన్న దగ్గర. మొబైల్ చూడటం ఎక్కడ చూశాడు? నాన్న దగ్గర. టీవీ చూడటం ఎక్కడ చూశాడు? నాన్న దగ్గర. సినిమా చూడటం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? నాన్న దగ్గర. నాన్న సినిమా చూస్తే బిడ్డ ఏం చేస్తాడు? అంతే. ఏదో సామెత ఉంది కదా, తల్లి ఆవు చేలో మోస్తే దూడ, ఆవు చేలో వేస్తే దూడ గడ్డిని మేస్తుంది అని ఒక సామెత ఉంది అనమాట. ఎలా మేస్తుంది అది? సెల్ ఫోన్ చూడటం, సినిమాలు చూడటం, జబర్దస్తులు చూడటం, జోకులు చూడటం, క్రికెట్ చూడటం. ఇప్పుడు ఇవన్నీ వాడికి నేర్చుకునే కాదు. ఇవి వాడికి నేర్చుకునేవి కాదు. అలగటం కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? బంధువులతో మాట్లాడుకుని ఉంటాం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మా అమ్మ మా అత్తతో మాట్లాడదు కాబట్టి నేను కూడా ఏం చేయను? మా అత్తతో మాట్లాడను. మా అమ్మ మా బావ మా మామయ్యని పలకరించదు కాబట్టి నేనేం చేస్తాను? నేను కూడా పలకరించను. అది కూడా నేర్చుకుంటాడు. వాడు పవర్ఫుల్. అది మనం ఏమనుకుంటామంటే వాడికి పిల్లడే కదా అనుకుంటాం అనమాట. కాదు. కాబట్టి ఎలా వేయాలి పునాది అంటే మాదిరి. లెక్చర్ ఇస్తే నేర్చుకున్నాడు. కూర్చోబెట్టి కమాండ్ చేసి కేకలు పెడితే నేర్చుకోడు.
ఉదయాన్నే వాళ్ళు లేచే సమయానికి నువ్వు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ కనిపించావనుకో, ఏం చేస్తాడు వాడు కూడా? ఆ సిస్టమ్ పెట్టాడు, అలాగ ఆటోమేటిక్ సిస్టమ్, అది దేవుడు పెట్టిన సిస్టమ్. అది నువ్వు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ కనిపిస్తే వాడు కూడా ఆటోమేటిక్ ఏం చేస్తాడంటే వాడు కూడా పట్టుకుంటాడు. అంతే, వాడు కూడా పట్టుకుంటాడు. ఈరోజు అలాంటి మాదిరి మన పిల్లలకి ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులుగా మనం చూపిస్తున్నామా? మన పిల్లలకే మాదిరి లేకపోతే ఇంకెవరు కొంటారు? కొంతమంది వాడు స్కూల్ పెట్టేప్పుడు లేస్తారు. వాడు స్కూల్ పెట్టేప్పుడు నాన్న నేను స్కూల్కి లేస్తానంటే అప్పుడు లేస్తాడు అనమాట. ఇంకేం మాదిరి చూపిస్తావు నువ్వు? అసలు వాడి కంటికి కనపడినా కనపడవయ్యా. వాడు లేసే దానికంటే ముందుగానే నువ్వు బయటికి వెళ్ళిపోతావు. వాడు రాత్రి పండుకున్న తర్వాత లోపలికి వస్తావు. అంతేనా? కొంతమంది తండ్రుల పిల్లలు కూడా కనపడరు. వాడు నిద్ర లేసే సమయానికి బయటికి వెళ్ళిపోతాడు. వాడు రాత్రి పండుకున్న తర్వాత ఇంట్లోకి వస్తాడు. ఇంకేంటి? వాడితో ఏం మాట్లాడతావు, ఏం నేర్పుతావు, ఏం చెబుతావు? ఏంటంటే నేను బిజీ. అంటే మనం ఇవ్వాల్సిన ఒక నిజమైన ఆస్తులు ఏదన్నా ఉంది అంటే కోట్య, ఒక నీతి మార్గం, ఒక దైవ మార్గం వాళ్ళకి నేర్పించటమే ఒక నిజమైన ఆస్తి. వాళ్ళే భవిష్యత్తులో గర్వంగా చెప్పుకోవాలి, ఇదిగో మా నాన్న ఇచ్చిన ఇది ఒక నిజమైన ఆస్తి. ఏంటంటే ఇదిగో సమాజంలో ఎలా బ్రతకాలో మా నాన్న మాకు నేర్పాడు, ఇదే నాకున్న నిజమైన ఆస్తి. అది నేర్పామనుకున్న ఆస్తి గురించి వాడు గొడవ చేస్తాడా? చేయడు. అది నేర్పలేదనుకో, పెద్దన్నకు ఆస్తి గురించి ఏం చేస్తాడు? సంపాదించిందంతా ఎవడ పెట్టినా నువ్వు. నీతి మార్గం నేర్పామనుకో, అసలు ఆస్తి మీద వాడికి మనసే ఉండదు. ఇక వాడు ఆస్తి గురించి గొడవ ఆడటం. నేనైతే అసలు అడగను. ఇంకా దాని గురించి డిస్కషన్ రాదనమాట. మా అమ్మగారి దగ్గర, నాన్నగారి దగ్గర దాని గురించి డిస్కషన్ రా. వాళ్ళు ఎవరికైనా పెట్టుకొని. కాబట్టి ఆ డిస్కషన్ రాదు. అది ఎప్పుడైతే నీతి మార్గం అనేది అది తెలియదో దాని గురించి ఏం చేస్తారమ్మా? గొడవలు జరగట్లేదు. ఈరోజు ఫోన్ లాక్కుండా నీ తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారా? మొన్న మధ్య నీది రీసెంట్గా ఫోన్ లాక్కుండా తండ్రిని చంపిండ్రా? ఏమన్నా అండి? అంటే ఇంక ఫోన్ కూడా లాక్కోకూడదా? అమ్మ చేతి నరికినండి. ఈ మధ్య అమ్మ చేతి కూడా నరికినాడు. ఏమనాలండి? అమ్మ చేతి నరికినండి అంటే ఇంక అమ్మ ఏమనకూడదా? ఏం కొట్టకూడదా? నాన్న కూడా కొట్టకూడదా? ఇంకెవరు కొట్టాలి మిమ్మల్ని? పెళ్ళైందాక కొడతానన్నారు. పెళ్ళైనా కూడా కొడతానన్నా నేను. పెళ్ళైందాక కొడతా, అవసరం అయితే పెళ్ళైనా కూడా ఏం చేస్తా? పెళ్ళైనా కూడా కొడతానన్నా నేను. అంటే ఎవరు కొట్టకూడదు, ఎవరు తిట్టకూడదు. ఎవరిని కొట్టి తిట్టే అధికారం మొట్టమొదటి ఎవరికి ఉంది? అమ్మ నాన్నకే. ఒక మంచి మార్గం నేర్పామనుకోరా, వాళ్ళు అద్భుతంగా వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి ఎలా వేయాలంటే ఒక మాదిరి చూపుతాం అనమాట. అంతేకాని లెక్చరర్లు ఇస్తే కాకుండా మనం మాదిరి చూపుతుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నమాట. మనం టీవీ చూస్తూ, మన సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళని పండుకోమనకూడదు. వాళ్ళు పండుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆ రెండు బంద్ చేసి మనం పండుకోవాలి. మనమేమో హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటాం. వాడిని ఏం చేస్తాం? పండుకోబో, ఎట్ట పండుకుంటాడు? కుదరదట్ట. వాడు పండుకోవాలంటే మొత్తం నువ్వేం చేయాలి? అది బంద్ చేసి నువ్వు వండుకోవాలి. ఆటోమేటిక్ వాడు కూడా వండుకుంటాడు అనమాట. అంటే ఎప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఎదురులకు వడ్డేస్తాం, మనకు మనం వడ్డించుకోం. ఏదైనా సరే ఎదుటి వాడికి బోధించి నీకు నీవే బోధించుకోనమాట రోమపత్రికలో. ఎప్పుడు ఎదురులకు చెప్పడమే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే పిల్లలకి, భార్యకి చెబుతాం, మనం చెప్పుకోం. ఎందుకంటే వాళ్ళకి చులకనగా ఉందా మనకి. భార్యకి చెబుతుంటాం, పిల్లలకి చెబుతుంటాం నీతులు, కానీ మనకు మాత్రం అది అప్లై కదా మనకి. అంటే ఎప్పుడు మనకు ఎదుటి వాళ్ళకి వడ్డించడం కాదు, మనకు మనం ఏం చేయాలి? మనకు మనం వడ్డించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా మరొక పాట. భక్తికి పునాది ఎప్పుడెప్పుడు వేయాలి?
రేపు ఉదయం 5 గంటలకు లేవాలి, ప్రార్థన చేసుకోవాలి. 5 గంటలకు లేస్తాడా? నైట్ నేను 9ంటికి వస్తా, 9ంటికల్లా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోవాలి, నేను వస్తాను. టైం టేబుల్ పెడితే కూర్చుంటాడా? అంటే ఎప్పుడెప్పుడు నేర్పాలో, ఎలా నేర్పాలో, ఎలా వేయాలో కూడా చెప్పింది గ్రంథం. మీకు తెలిసిన మాట అది. మనం చదివిన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. మీకు తెలిసిన విషయాలే. విసుగు ఏమైనా వస్తుందా? విసుకొచ్చినా తప్పదు, భరించాలి. తండ్రితో మాట్లాడుతున్నాడు, పురుషులతో మాట్లాడుతున్నాడు. 6వ వచనం చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు పిల్లలకు చెప్పాలంటే మొదట మాటలు ఎవరి హృదయంలో ఉండాలి? కోట్యా అదంతే ఉంచుకొని 11వ అధ్యాయం చూడే ఒకసారి అక్కడ 18వ వచనం. 11వ అధ్యాయము 18వ. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను ఏం చేయాలి? దేవుని మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? చెప్పాను కదా, గతంలో చెప్పింది. 6 నెలల క్రితం పెళ్లిలో బామర్ది ఏమన్నాడు రా? వాటి ఏమన్నాడు బామర్ది? సంవత్సరం క్రితం మీ తమ్ముడు ఏమన్నాడో నాకు ఇంకా గుర్తుంది, నేను మర్చిపోలా. అంటే సంవత్సరం క్రితం ఎవరో ఏదో ఒక తొందరపడి ఒక మాట అంటే దాన్ని గుర్తుంచుకుంటాం. కానీ పోయిన వారం వాక్యం, అంతకుముందు వారం వాక్యం గుర్తుండదా? చెడు గుర్తుంచుకున్నంత ఈజీగా మంచిని, చెడు మాటలని హృదయంలో పెట్టుకున్నంత సులువుగా మంచి మాటలని నేను మర్చిపోనండి. ఆ మాటలు వాక్యం అయితే ఈజీగా మర్చిపోతావు, ఆ మాటలు మాత్రం మర్చిపోవు నువ్వు. ఇప్పుడు ఉంచుకోవటం వల్ల నీకు స్ట్రెస్సా లేకుంటే ప్రశాంతత? నీకు ఉంచుకోవటం వల్ల ఏంది? 1 లక్ష రూపాయలు సంపాదించవా? ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకోవడం 1 లక్ష రూపాయలు వెనకేసినవా? అవి కాదు ఉంచుకోవాల్సిందే. 6:7 వచ్చి 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండనప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడును. ఎప్పుడు మాట్లాడాలి కోట్యా? ఎప్పుడు మాట్లాడాలి? ఇష్టపడతానా? ఒకవేళ కొడుకుని తీసుకొని స్కూలుకు కాలేజీకి వెళ్తున్నామన్నా, పక్కనే కూర్చున్నా, బండి మీదనో లేకుంటే బస్సులోనో, ఏం చేయాలన్నా? ఆ పని అంతా అయిపోయింది, కాసేపు కూర్చున్నారా అని పిలిచావు కొడుకుని, ఏం చేయాలి? అది చూడండి, ఆ పరమ తండ్రి యొక్క టైం టేబుల్ ఎలా పెట్టి చూడండి, అద్భుతంగా మాట్లాడండి. అంటే నీ ఇంత కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు. ఇప్పుడు పండుకున్నప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పే బదులు ఏ స్టోరీ చెప్తే బాగుంటుంది? పేదరాశి పెద్దమ్మ ఉంది, అనగనగా ఒక రాజు, ఈ కథలా? భూషుడు ఉన్నాడు. ఒకవేళ భూషుడు కథలు చెప్పే వాళ్ళ దగ్గర తల్లి అయినా తండ్రి వాళ్ళ దగ్గర పండుకోబెట్టకూడదు మనం. ఒకవేళ నాయనమ్మ భూషుడు కథలు చెబుతుంది అనుకో, పంపించొద్దు. తాత భూషుడు కథలు చెబుతున్నాడు అనుకో, ఆడ పండుకోబెట్టొద్దు. ఎందుకంటే అవన్నీ ఒట్టి. పండుకున్నప్పుడు దేని గురించి మాట్లాడాలన్నా? అలా మాట్లాడుతున్నావు అనుకోరా, వాడు ఏం చేస్తాడు? చల్లగా వినుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాడు. పండుకో గొంతులు వేలాగా వస్తుంటారు. పండుకో. కొద్దిగా పని పక్కన పెట్టి, ఆ ఫోన్ ఏదో పక్కన పెట్టి ఒక 1/2 గంట వెళ్ళరాదు. 1/2 గంట వెళ్ళి ఏదో దేవుని యొక్క మాటల కథ స్టోరీ ఏదో చెబుతుంటూ పాత నిబంధనలో చేతి వాడు ఏం చేస్తాడు? మీకు అడ్డరాడుగా పండుకున్నాడు కదా, అజ్జాత కదా మనకి. కానీ ఏం చేస్తాం? కేకల బొబ్బలు ఇంట్లో. ఎంతసేపు చూస్తారా? పండుకోరా. మనలో నిర్లక్ష్యం ఉందండి, ఎక్కడో లేదనమాట. మొట్టమొదటి ఎక్కడ ఉందని నిర్లక్ష్యం అంటే మందేనన్నా. 11 ఒకటి చదువాయా? అక్కడ కూడా కొంచెం మంచి మాటలు నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ముగించేస్తాను. 19 వచనం చదువు. 12, 11, 19. నీవు నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడొచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి. వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి. మాట్లాడుతున్నావా దేవుని మాటల పిల్లలతో? చెప్తున్నావు వాక్యం ఎప్పుడన్నా నాకు ఇష్టపడుతున్న పిల్లలకి?
దేవుని యొక్క మాటలు ఎప్పుడైనా మాట్లాడుతున్నామా పిల్లలతో మనం? ఎవరు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి? అద్భుతమైన ఒక టైం టేబుల్, ఒక స్ట్రక్చర్, ఒక పరమతండ్రి ఏం చేసినట్టు ఏర్పాటు చేశాడు. అలా బాల్యం నుంచి వాళ్ళకి నేర్పుతున్నాం అనుకోరా, అద్భుతంగా వాళ్ళు ఏమైపోతారు, తయారైపోతారు. ఈ కొడుకు లాంటి కొడుకు నాకుంటే బాగుండమ్మా అనుకోవాలి. అప్పుడు ఆ మాట మన చెవిలో పెట్టదు అనుకోరా. ఆనందం ఇంకా ఏదైనా పన్న వస్తే, నీ కూతురు లాంటి కూతురు ఒక్కతున్నా చాలమ్మా, ఆ మాట కనుక చెవిలో పెట్టదు అనుకో, ఎంత ఆనందం అనక, ఎంత ప్రౌడ్గా ఉంటుంది లోపల హృదయంలో. ప్రభు యేసుని అంతే ఒక తల్లి అన్నది కదా, గుంపులో వాక్యం చెప్తున్నప్పుడు, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములు. నిన్ను కన్న తల్లి ఎవరో బలి తండ్రి వాళ్ళయ్యా అని అన్నదనుకో మన బిడ్డ గురించి, ఇంకా ఇంకంతకంటే ఏం కావాలరా? ఇంకెంత ఆశ కావాలి దానికంటే? మా అమ్మ నేర్పింది, మా నాన్న నేర్పాడని భవిష్యత్తులో చెప్పుకోవద్దా? ఇప్పుడు నేను మా నాయనమ్మ గురించి చెప్తాను, ఎందుకంటే మా నాయనమ్మ నేర్పింది చిన్నప్పటి నుంచి. అమ్మ నాకు తెలియదు అది. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వెంబడే వెళ్ళేవాళ్ళం అనమాట మేము ప్రార్థనకి. ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడు రారు, ప్రార్థనకి రారు వాళ్ళు. ఇంకా డినామినేషన్ పాస్టర్ ఏం చేసేవాడు, ఇంటికి రాకుండా మేము అదే చేసేవాళ్ళు. అప్పుడు వాయిద్యాలు డ్రమ్స్ ఉండేవి, మధ్యలో ఫ్రెండ్స్ని అందరిని కూర్చోబెట్టి ఇంటి పక్కన కూర్చోబెట్టేసి ఆ చర్చిలో డినామినేషన్ పాస్టర్ ఏం చేసాడు, ఇంటికి వచ్చి అదే చేసేవాళ్ళం మేము. అది పోదు, అది ఎక్కడికి. ఒకవేళ మధ్యలో ఏదైనా బ్రేక్ పడ్డా అది ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుంది, రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి తల్లి తండ్రి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒక మంచి మార్గం అంటే మనం సంపాదించి వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప ఆస్తి ఏంటంటే ఒక నీతి మార్గాన్ని వాళ్ళకి చూపించడం. అది ఇస్తే చాలన్నమాట, అది నేర్పిస్తే చాలన్నమాట. ఇంకా ఇవ్వలేదు, మాకేం పెట్టలేదు అనే ఆలోచన ఎంత మాత్రం కూడా రాదు. అది వస్తుందంటే వాడికి పునాది అనేది సరిగా పడలేదు. ఆత్మ సంబంధమైన పునాది పడలేదు, ఆత్మ సంబంధమైన మాటలు వాడి చెవిలో ఎంత మాత్రం కూడా పడలేదు. అలా ఒక మంచి పునాది మన పిల్లల కొరకు వేసుకుంటూ ఒక మంచి కుటుంబంగా బ్రతకాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఒకసారి బోర్డు వెళ్తామండి. భక్తికి పునాది ఎప్పుడు వేయాలనే సంగతి తెలుసుకోండి. భక్తి యొక్క నిర్వచనం ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించడం అంటే లోకమాలిన్యం అంటకుండా పవిత్రంగా బ్రతకటము భక్తి. కాబట్టి భక్తులు అని పండుగకి వెళ్తే, ఆదివారం వెళ్తే వాళ్ళు కాదు భక్తులు అంటే. ఇదిగో ఇది చేస్తే భక్తి అది కాదు. భక్తికి పునాది దేంతో వేయాలి? దేవుని యొక్క వాక్యం, మన విశ్వాసాన్ని చెప్పాడు కదా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండవు. అంటే మన విశ్వాసానికి, మన భక్తికి ఆధారమైనది పునాది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మనుషుల సాక్ష్యాలు కాదు, మనుషుల యొక్క మాటలు ఎంత మాత్రం కూడా కాదు. ఇంతకీ ఆ పునాది ఎప్పుడు వేయాలరా? యవన కాలంలోనా, బాల్యంలోనా? బాల్యంలోనే వేయాలి. యవన కాలంలో ఏం చేస్తుంటాడు? దాన్ని మోస్తుంటాడు. యవన కాలంలో మోయట్లేదంటే బాల్యంలో ఏం పడలేదు? పునాది పడలేదు అన్నమాట. యవన కాలంలో మోయాలి, బాల్యంలో వేయాలి. ఇంతకు ఎవరు వేయాలి? ఆ పునాది వేసే బాధ్యతను ఎవరు తీసుకుందాం? స్వార్థికుడికి అప్పగిద్దామా, లేకుంటే స్కూల్లో టీచర్కి అప్పగిద్దామా? తల్లి తండ్రి మొట్టమొదటి ఎవరు? మొదటి తండ్రి. రెండెవరు? తల్లి. పునాది వేసిన స్త్రీలను కూడా ఒక ఇన్స్పైర్గా తీసుకోండి. మీరు ఒక అన్న గురించి విన్నారు ఎన్నోసార్లు. అన్న చేసినట్లు చేయలేరా? 100 సార్లు విన్నారా ఇప్పటికీ అన్న గురించి? 200 సార్లు వింటారు అన్న గురించి. అంటే 200 సార్లు విన్నా సరే అన్న గురించి ఏం నేర్చుకున్నావు మరి నువ్వు? 200 సార్లు అన్న గురించి విన్నావు కదా, ఏం నేర్చుకున్నా? విని ఈ పాఠం బాగుంది అంతేనాక. యూనికే గురించి ఒక 500 సార్లు విన్నావు, ఏం నేర్చుకున్నావు యూనికే గురించి? జస్ట్ ఏం చేస్తున్నాం మనం? వాళ్ళ గురించి వింటున్నాం అంతే. వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పుడు నేను కూడా వారిలో ఉండాలని ఆలోచన లేదా? ఇన్స్పైర్గా రావట్లేదు, వాళ్ళు ప్రేరేపించట్లేదా హృదయాన్ని? అంటే హృదయ ప్రేరేపణ కలగట్లేదా ఏమాత్రం కూడా? అంటే వింటం వదిలేయటమే తప్ప ఆ హృదయ ప్రేరేపణ కలిగి నేను కూడా అలా చేయాలి అనే ఆలోచన రావట్లేదా మనకి? ఎందుకు రావట్లేదు ఆలోచన? రావాలది.
పూర్వకాలం ముందున్న సంగతులు కూడా ఎందుకు రాశాడంట? మనకి బుద్ధి బోధ కలుగుడికే కదా. పునాది ఎలా వేయాలి? లెక్చర్ వల్ల మాదిరి చూపాలా? మాదిరి చూపాలి, చెప్పాలి. చెప్పటం ముందు కాదు, ముందేంటిది? ముందు మాదిరి, తర్వాత చెప్పటం అనమాట. అది ఎవరి జీవితంలో సరే అంతే. ఎవరి జీవితంలో సరే ముందు చూపించటం, తర్వాత ఏంటమ్మా చెప్పటం అనమాట. కానీ ముందు మనం ఏం చేస్తాం? ముందు చెబుతాం, మనం చేయం. మనం చేయంగానే ఏం చేస్తుంటామంటే చెబుతుంటాం అనమాట. అలా ఉండకూడదు అనమాట. భక్తికి పునాది ఎలా వేయాలి? తర్వాత చివరిగా భక్తికి పునాది ఎప్పుడెప్పుడు వేయాలి? తెల్లవారుజామున 5 గంటలకి, రాత్రి 10 గంటలకే కాదు. నీ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడికన్నా పిల్లలతో కలిసి ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకో, నడుచుకుంటూ, లేకుంటే జర్నీలు ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకో, రాత్రిపూట అలా పండుకున్నాం అనుకో, ఆ సమయంలో దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. అలా భక్తికి పునాది వేస్తూ ఆత్మ సంబంధులుగా బ్రతుకుతూ ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఉండాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామములో.